CMR Shravanam sale up to 61% off. ఇంట్లో వాళ్ళే మీకు శత్రువులు ఎవరు? అది ఒప్పుకోరా మీరు? అసలు ఎంతసేపు అది చెప్తారు. మీ ఇంట్లో వాళ్ళే, మీ భార్య మీ ప్రధాన శత్రువు. మీ భార్యకు ఫస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, మళ్ళీ తప్పించి మళ్ళీ మీకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్ ఇచ్చారు. మీపై రెబల్గా బరిలోకి దిగడానికి సిద్ధమైతే పెద్దలంతా వచ్చి ఆమెను బుజ్జగించి తప్పించారు. ఓకేనా? మీ భార్య మీకు ప్రధాన శత్రువు. ఇక పలాసలో ఉన్న మీ సోదరులు ఇద్దరు కూడా సీదిరి అప్పలరాజు గారి మీద పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లుతున్నా కూడా ఏ రోజు మీరు పట్టించుకోలేదు. ఇలా చివరి నిమిషంలో వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. పోతూ పోతూ వైసీపీ మీద ఇంత పెద్ద బండరా వేసిపోయారు వాళ్ళు. మీ తమ్ముళ్ళు మీ వెంట లేరు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. ఇంకా మీరు ఎలా గెలుస్తారని, ఇంకా ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు మీకు? నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు నేను ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతానో, ఇష్టపడతానో, వాళ్ళు అలాగే ఇష్టపడతారు. కానీ వాళ్ళకి అక్కడ స్థానిక మాజీ మంత్రి అప్పలరాజు గారికి పెద్ద డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ సర్దుబాటు చేయొచ్చు కదా. సాల్వ్ చేయలేనంత స్థితిలో ఉంటే నేనే వెళ్ళాను. నేను, మా మదరు, మా ఇంకో బ్రదరు కలిసి వెళ్ళి నా బ్రదర్ని రిక్వెస్ట్ చేసి సుమారు 8-9 నెలలు ఆపాను నేను. వాడు ఎప్పుడో వెళ్ళిపోవలసినాడు. వాడిని ఆపి అధిష్టానం దృష్టిలో పెట్టాను, అప్పలరాజు దృష్టిలో కూడా పెట్టాను. అప్పలరాజు నాకు అక్కర్లేదు, ఆయన వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నారు. ఆయన ఇన్ఛార్జ్, ఆయన కంటెస్టింగ్ క్యాండిడేట్. ఆయన ఇంట్రెస్ట్ లేకుండా నేను వీళ్ళని ఉంచలేను. కాబట్టి నా తమ్ముడు కాబట్టి నాకు ఈ పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధం వేరు. మనం ఆ పని చేయకూడదని తిట్టి వారించి ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. వాడు తలొగ్గాడు. సరే, నేను జగన్ గారి మనిషిని, కానీ నాకు ఇక్కడ నరకం చూపెడుతున్నారు. అధికారంలో ఉన్న నన్ను చావగొట్టాడు అప్పలరాజు. నా పరిస్థితి ఏంటని నన్ను ప్రశ్నించాడు. సరే, అధిష్టానంలో మాట్లాడతానన్నాను. అది సెటిల్ కాలేదు. ఆయనే వద్దనుకున్నాడు. సరే, నీ ఇష్టం అయితే అనుకున్నాను. కానీ నువ్వెప్పుడైతే పార్టీ మారుతావో, ఇక్కడ స్థానిక సమస్యలు నాకు అనవసరం, ఏం జరిగిందో నీకు నాకు అనవసరం. నువ్వు పార్టీ మారాలనుకుంటే నీకు నాకు సంబంధాలు కూడా ఉండవు. ఇది కూడా గుర్తుంచుకో అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మతోడు నేను ఫోన్ కూడా చేయలే, మాట్లాడలే. తమ్ముళ్ళ పరిస్థితి ఇది. మీ ఆవిడ మీపై ఎందుకు కత్తి కట్టారు? ఆవిడ మీకు రెబల్గా, ఎవరైనా భర్తకు టికెట్ వస్తే ఊరు వాడ తిరిగి అందరు ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి కుంకం పెట్టి మా భర్తను గెలిపించాడని అడగాల్సింది పోయి ఆమె రెబల్గా మీపై బరిలోకి దిగుతామన్నారు కదా. మనిషికి ముందు ఆకలి వేస్తుంది. ఆకలి తీరిన తర్వాత మంచి సౌకర్యం కలిగినటువంటి రూమ్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది. బిల్డింగ్ అయిన తర్వాత అధికారం ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది. కలియుగం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ, నేను వైస్ చైర్మన్గా చేసి, నేను ఎమ్మెల్సీగా చేస్తున్న దాన్ని సాధారణంగా మీరన్నట్టే సగటు జీవితాల్లో భారతదేశంలో మన సాంప్రదాయాల ప్రకారం నా భర్త అయితే ఏంటి, నేనైతే ఏంటి అన్నది ఉంటుంది. నేను ఒక 25 సంవత్సరాలుగా కష్టపడి నేను రాజకీయాల్లో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాను. పర్సనల్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను. అది దాని ద్వారా నేను అవ్వాలనుకున్న టైంలో తనకి అవ్వాలనిపించింది, నేను అవ్వాలనుకున్నారు. ఒకే రక్తంగా ఉన్న అన్నదమ్ముల మధ్య ఈ రాజు కానీ భార్యాభర్తల మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకే ఇంట్లో మరి 2 నియోజకవర్గాల్లో భార్యాభర్తలు ఇద్దరికి పోటీ చేస్తారు. కానీ నా భర్త పోటీ చేసి నా భర్తను కాదు నాకు ఇవ్వాలా, భర్త పోటీ చేస్తే రెబల్గా పోటీ చేస్తాననే ఒక చరిత్ర మాత్రము టెక్కల్లోనే చూశాను. ఇదొక కథ. నేను మహాభారతం చదివాను, రామాయణం చదివాను. వ్యాస మహర్షి లాంటి వారు శ్రామికుడి దగ్గర నుంచి రారాజు వరకు అన్ని క్యారెక్టర్ని మహాభారతంలో రాశారు. ప్రతి ఒక్క వ్యక్తికి అది అవసరమైన కథ అది. కానీ ఈ కథ రాయలేదా అని నాకు అనిపిస్తుంటుంది ఒకసారి. అంతటి మహానుభావుడు ఈ కథ ఎక్కడ రాలేదు. నిజమే మీరు అన్నది, మీరు అన్నది. ఇష్టం లేకపోతే డివోర్స్ అయిపోతారు, ఇష్టం లేకపోతే ఇంకా వేరేగా జీవించే వాళ్ళు ఉంటారు. టికెట్ నాకు కావాలి, నేనే పోటీ చేయాలనుకునే తను, ఆ విషయంలో మేమిద్దరం డిస్ప్యూట్ అవ్వటం, ఆ డిస్ప్యూట్ తారస్థాయికి చేరి అధిష్టానం వరకు రావటం, ఆమెకి టికెట్ నేనే అనౌన్స్ చేసేయటం. సార్ కూడా చెప్పాను, ఇద్దన్నా ఇచ్చేద్దాం అన్న టికెట్, ఇంకెందుకులే అన్నాను. నేను జగన్ అన్నకు చెప్పాను, అన్నేమో వద్దు నువ్వే చెయ్యి అని అన్నా సరే నా అన్నకి నేను నచ్చ చెప్పాను. అన్న నేను ఇలా ఉంటానులేండి అన్న, పార్టీ పని చేస్తాను, ఆమెకి ఇచ్చేద్దామని నేనే ప్రకటించాను. నాకు స్వార్థం ఉంటే నేను ప్రకటించను కదా. స్ట్రైట్గా అడుగుతున్నా, ప్రకటించాను. తను పోటీ చేస్తాను, తిరుగుతున్నారు. ఎందుకో మళ్ళీ అది ఆ రిపోర్ట్స్లో రాలేదు సరిగ్గా అన్నది. లాస్ట్ మినిట్లో జనవరిలో మళ్ళీ నన్ను టికెట్ మార్చారు. జనవరి 12కి. సరే నువ్వే చేయాలన్నా, సరే చేస్తానన్నా. ఆ కక్ష పెట్టుకొని తను పోటీకి సపోర్ట్ చేయలేదు. మరి ఇది జరిగింది. మీరు టెక్కలిలో మీరు నివాసానికి ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకున్నారు చెప్పండి? కట్టుకున్నాను, వేరేగా ఉంటున్నాను. అది ఏంటది? మరి ఎవరున్నారు నాకు? ఎవరు లేదా మీ వెంట? లేరు. ఎందుకు లేరు? ఇది ఈ డిస్ప్యూట్స్ చాలా తారస్థాయికి వెళ్ళినాయి, చాలా పీక్స్కి పోయినాయి. ఆఖరికి మేము ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఇందులో రహస్యం ఉంది.
కేవలం రాజకీయ విభేదాలేనా, అంటే పదవి కాంక్షలేనా? మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మీకు తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు, కానీ ఉన్నాయి. నేను ఒక అది ప్రశ్న అడుగుతా. అది గృహం వరకే మేము కాపాడుకున్నాం. ఆ గృహాన్ని వరకే ఉంచుకున్నటువంటి నేను ఇప్పుడు ఈ రీతిలో బయట తను ఎప్పుడైతే పడిందో అన్ని బయటకు వచ్చినాయి, మొత్తం విషయాలు బయటకు బర్స్ట్ అయ్యాయి. సరే బర్స్ట్ అయినప్పుడు తనకి ఇష్టం లేనప్పుడు తన జీవితం తను ఉన్నాయి, నా జీవితం, నా పిల్లలు నాకు ఉన్నారు, పిల్లల్ని చూడవలసి. పిల్లలు మీ దగ్గర ఉన్నారా? లేదు, చదువుకుంటా, డాక్టర్స్ అయిపోయారు. ఓ పాపకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాప ఉంది. ఆ పాప సంగతి కూడా అంతా నేను చూసుకుంటాను. ఇది విడిచిపెట్టినా, నా ధర్మం, నా పిల్లలు సపరేట్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు చదువుకుంటున్నారు, అంతా నేనే చూస్తాను. మీరు సపరేట్ ఇల్లు సపరేట్ ఒక ఇంట్లోనే, అంటే వేరే హాస్టల్ డైవర్షన్ తీసుకోలేదు? లేదు, లీగల్గా అయితే లేదు, కానీ నేను సపరేట్గా ఉంటున్నాను. నా జీవితం మీరు అన్నట్టు ఏకాకి ఒంటరిగా ఉంటున్నాను. రాజకీయ విభేదాలు కాదు, దువ్వాడ శ్రీనివాస్ గారి చూపు మరొకరి వైపు మళ్ళింది, అందుకే ఈ విభేదాలు వచ్చాయి, తద్వారానే ఇది చిలికి చిలికి గాలివానగా మారింది అంటారు. ఓపెన్ హార్ట్. ఓపెన్ హార్ట్. నిజమే. నాకు ఎప్పుడైతే నేను ఒంటరినైనాను, నా మనస్సాక్షి ప్రకారం నేను బాగా ఆశించాను. చిన్నటి విద్యార్థి దశలోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళి ఎవరికో నమస్కారం పెట్టుకుని కూర్చోవటం కన్నా ఉన్నత స్థాయికి వెళ్దామని గ్రానైట్ వ్యాపారాల్లో కానీ, చిన్నప్పటి నుంచి మైనింగ్స్, నాది బిజినెస్, మైనింగ్స్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాను వ్యాపారంలో. అలాగే రాజకీయాల్లో కూడా ఎంతో గెలిచినా ఓడినా మీలాంటి వాళ్ళ దగ్గర ఒక పలుకుబడి సంపాదించుకుని వచ్చాను. ఎప్పుడైతే ఈ పరిస్థితులు నాకు దాపరించినాయో ఏకాకిని అయిపోయాను, ఒంటరిని అయిపోయాను. భోజనంకి సమయానికి భోజనం పెట్టేవాళ్ళు లేరు, టిఫిన్ చేసేవాళ్ళేవాళ్ళు లేరు, నిద్రపోయినావా లేదనేవారు, నీ పరిస్థితి ఏంటి, నీ ఆరోగ్య పరిస్థితులు ఏంటి అని అడిగేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో నేను ఆమెకు దగ్గరయ్యాను. మీరు దగ్గర అయ్యాకే మీ వాడు మీకు దూరం అయ్యారు అన్న విమర్శలకు సమాధానం? నేనేమి సత్యవంతుణ్ణి, నా జీవితంలో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్పే క్యారెక్టర్ నాది కాదు. స్పష్టంగా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా నా 25 సంవత్సరాల వివాహ జీవితంలో అప్పుడప్పుడు చిన్న సంఘటనలు, బయట తిరగటాలన్నది, అంటే నేను ఓపెన్గా కొన్ని చెప్పకూడదు, అది మా ఇంట్లో తెలిసిన విషయమే. నా భర్త సత్యవంతుడు అనుకునే పరిస్థితి ఏం కాదు, నేను కూడా ఏదో శ్రీరామచంద్రమూర్తిని అనుకునే క్యారెక్టర్ కూడా నాది కాదు. నేను కూడా నేను బయట సమాజంలో అందరూ చెప్పుకోరు, నేను చెబుతున్నా, ఓపెన్గా చెప్తున్నా. భయం ఏముంది? అదే మీకు గట్స్ ఒప్పుకుంటున్నాను నేను. భయం ఏముంది? మీకు లేదంటే వేరే వాళ్ళు వద్దు నాగరాజు గారు అంటారు, కానీ మీరు ఓపెన్ హార్ట్ కానీ అంటున్నారు. నేను చేశాను. నాకు ఆఖరి జీవితంలో ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నాకు ఒక తోడు ఉండాలని నాకు అనిపించింది, ఎవరు లేని పరిస్థితులు. నాకు రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ డీటెయిల్స్ తర్వాత మీకు చెప్తా. ఉందా లేదని అడిగారు. ఆ తర్వాత ఇది కారణం కాదు, ఇదే కారణం అయితే ఇలాంటి కారణాలు చాలా పెట్టచ్చు నా పైన ఈ 25 ఏళ్లలో. అమ్మో చాలా ఉన్నాయి అని కాదు, చాలా ఉన్నాయని కాదు సార్. నన్ను ఆ రకంగా ముద్రేసి తోసేయాలనుకుంటే జీవితంలో ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదు అని నేను అనట్లా. ఇప్పుడు ఆమె మీరు అడిగారు, అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారు. ఇది కేవలం రాజకీయ సార్. ప్రేమ అంటూ ఉంటే భర్త రిక్షా వాడైనా, ప్రపంచ స్థాయి వాడైనా, అంటే ఎక్కడ అంబానీ అంత కుటుంబం చెందిన వాడైనా, ప్రేమ ఉండేటప్పుడు తప్పు చేస్తే ఆ భర్తని సరిదిద్దుకోవడం, భార్య తప్పు చేస్తే భార్యని గుండెల్లో దాచుకోవడం మగాడి లక్షణం. భర్త తప్పు చేస్తే సరేలే నా భర్త అని కంట్రోల్ చేసుకోవటం భార్య లక్షణం. ఈ రెండు ఎప్పుడైతే తప్పుతాయో ఇదే జీవితం. మరి ఈ మచ్చ మీ రాజకీయ జీవితంలో ఒక ఇబ్బందికరం కాదు? ఇబ్బంది అవ్వచ్చు కొంత శాతం. ఇది మీ లక్ష్యమే వేరే, నేను పై స్థాయిలో ఉండాలి, ఎదగాలి, చట్టసభల్లోకి పోవాలి అని అన్నారు కదా. మరి ఈ దీని వల్ల మీకు అది ప్రతిబంధకం అయితే ఏంటి ఇబ్బంది? ఉంటుంది సార్, నష్టం ఉంటుంది. ఉండదని నేను అన్న కొంత శాతం దీన్ని అంగీకరించవచ్చు. నా పరిస్థితి తెలిసిన వాళ్ళందరూ కూడా శ్రీని చేసిన దానిలో తప్పే ఉంది, మాకు అందరికీ ఆ విషయం తెలిసిందే అంటారు టెక్కల్లో. శ్రీని విషయం అంతా మాకు తెలుసును, శ్రీని ఎప్పుడు అలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు, ఈ పరిస్థితులు ఇంటి పరిస్థితులు కూడా మాకు తెలుసు అని అనుకుంటారు. కొంతమంది అంటారు ఇప్పుడు ఈ వయసులో అవసరమా, ఇలా చేయొచ్చా అని అంటారు. అనే శాతం కూడా ఉంటుంది. అది నాకు రాజకీయంగా మైనస్ తెచ్చి పెట్టచ్చు. కానీ ఏం చేయమంటారు చెప్పండి? ముందు వ్యక్తిగతం, తర్వాతే వ్యవస్థ, సమాజం. వ్యక్తిగతాన్ని ఫస్ట్ ఆలోచించుకున్న తర్వాత సంఘ జీవితంలోకి మనం సంఘపరంగా ఉంటాం కాబట్టి ఎలా ఉండాలి, కట్టుబాట్లు ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఎలా ఉండాలని అనుకుంటాం మనం. ఒకసారి దారి తప్పే నా జీవితంలో, ఇది మీకు చెప్తున్నాను కదా, ఇది ఎక్కడా లేదంటే ఎక్కడా లేదు, నాకే జరిగింది. అదే విచిత్రం. దువ్వాడ శ్రీనివాస్ అంటే అదే. మరి ఇదొక విచిత్రమైన కథ, ఒక సినిమా తీయొచ్చు. ఈ కథ మీ జీవితంలో చూద్దాం, కథ ఎక్కడికి పోతుందో తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.